ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఏదైతే ఫేస్బుక్లో రీల్ స్టార్ ఉన్నారు, మన తూర్పు నియోజకవర్గానికి రియల్ స్టార్ ఒకరు అయితే రీల్స్ చేసుకునే ఒక స్టార్ ఉన్నారు. వారి గురించి నేను ప్రత్యేకంగా పేరు కూడా చెప్పవచ్చల్లా. ఎవరైతే ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు అని చెప్పుకునే గద్దే రామ్మోహన్ రావు గారు ఇవాళ ఒక రీల్స్ చేసుకుని పాపం ఒకటి విడుదల చేశారు. అది కూడా రిటైనింగ్ వాళ్ళు 2014 నుంచి 19 వరకు ఆయన ఏదో నిర్మించారు, మరి దానివల్ల వరద రాలేదు అని ఎవరినో బలవంతంగా, ఎందుకంటే ప్రజానికాన్ని బలవంతంగా చేసి ఏదో ఒకరోజు వాళ్ళు ప్రశాంతంగా కూర్చునే వాళ్ళని 2 మాటలు తీసుకుని ఆ వీడియోలో మళ్ళీ ఆయన ఒక జెండా పట్టుకుని దాని మీద వాళ్ళు నడవటం, మరి చాలా ఖర్చు అయినట్టుంది ఆ రీల్స్ చేసుకుంటాకి. ఖర్చు రీల్స్కే పెడుతున్నారు తప్ప వార్డుల్లో ఏదైతే అందులో కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. 15వ డివిజన్ని దత్తత తీసుకుని మరి ఆయన ఏదో చేశానని రిటైనింగ్ వాల్ కట్టారని. 2014 నుంచి 19 వరకు ఆయన కట్టిన రిటైనింగ్ వాల్ గురించి 2020లో వరద ఏదైతే వచ్చిందో ఆ రోజు రిటైనింగ్ వాల్ ఉందని పడుకున్న రామలింగేశ్ నగర్ ప్రజానికాన్ని 30 రోజులు, సుమారు 28 రోజులు వరదలో ఇరుక్కుపోయి బురదలో ఉన్నారు. దానికి నిదర్శనం సాక్ష్యానికి నేను ఏదైతే కార్పొరేటర్ అభ్యర్థిగా ఉండి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న దేవినేని అవినాష్ గారు వచ్చి మరి ఆ ప్రజానీకం ఏడుస్తూ ఇళ్లల్లో సామాన్లు పోయినాయి, మరి రిటైనింగ్ వాల్ ఉందని మేమందరం కూడా గుండెల మీద నిద్రపోయాం, కానీ మా సామాన్లు తేలికపోయినాయి. మొత్తం కూడా ఆ టైం కూడా చాలా క్లిష్ట పరిస్థితి. కరోనా టైంలో 2020లో వరదొచ్చి మరి అదే రిటైనింగ్ వాల్ ఉంది కట్టానని ఈరోజు రీల్స్ చేసుకున్న ఆ యొక్క స్టార్కి నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా. 2020లో వరదలు ఎందుకు వచ్చినాయి? మరి మీరు గొప్పగా చెప్తూ 10 మందితో వీడియో తీపించుకుని 4-5తో గట్టిగా వీడియో చేసి రీల్స్ చేసుకుంటున్నావు కదా. నేను సూటిగా ఒకటే అడుగుదలుచుకున్నా, 2020లో వరద ఎందుకు వచ్చింది? నువ్వు కట్టిన రిటైనింగ్ వాల్ అని గొప్పగా చెప్పుకుంటున్నా. ఆ రిటైనింగ్ వాల్ నాసిరకంగా కట్టి ప్రజానికాన్ని భయభ్రాంతులు చేసి నిజంగా ఎంతోమంది ఇల్లు లేక సామాన్లు పోయి వాళ్ళందరూ కూడా ఇల్లు పోయి బయటకు వచ్చి ఏడ్చిన రోజులు అవన్నీ కూడా. అప్పుడు అవినాష్ గారు వచ్చి కేవలం 21 రోజుల్లో, నేను సాక్ష్యం దానికి, నేను ఒక కార్పొరేటర్ అభ్యర్థిగా ఉండి ఆ రోజు మేము కరోనా టైంలో కూడా ఏదైతే సెప్టెంబర్ నెలలో మరి ఆ టైంలో మేమందరం కూడా 21 రోజుల్లో శాంక్షన్ చేపించి ఒక సాయిరామ్ కట్ పీసెస్ రోడ్లో లాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆ యొక్క లాక్ సిస్టమ్ వల్ల మేము 2021 మార్చి 18న నేను కార్పొరేటర్గా ఎన్నికైన నుంచి ఈరోజు 2024 ఏదైతే ఏప్రిల్ 5వ తారీఖు వరకు నేను అడుగుతున్న ఒకటే సూటి ప్రశ్న, ఈ రోజుకి కూడా వరద రాలేదు. అది దేనివల్ల? మీరు కట్టిన నాసిరికం వల్ల జనాలు ఇబ్బంది పడితే అవినాష్ గారు, వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నువ్వు కట్టిన నాసిరక రిటైనింగ్ వాళ్ళకి ప్యాచ్లు వచ్చి ఇబ్బంది పడుతుంటే లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి మరి వాళ్ళందరికీ కూడా 6 రోడ్లు ఏదైతే గాంధీ కాలనీ ఉన్నారో అవన్నీ కూడా రోడ్లు హైట్ లేపి ప్రజానికాన్ని ఇబ్బంది లేకుండా ఈ రోజుకి కూడా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా నివసిస్తున్నారు. మరి నువ్వేగా చెప్తున్నావు రీల్స్లో చెప్పుకుంటే కాదు. నేను ఒకటే అడుగుతున్నా గద్దే రామ్మోహన్ రావు గారు, 15వ డివిజన్ నువ్వు దత్తత తీసుకున్నాను అంటున్నావు. నేను ఏదైతే 2021లో కార్పొరేటర్ అయినాక ఈ 3 ఏళ్లలో నేను 33 కోట్లతో 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ని నేను అభివృద్ధి చేశా. నువ్వు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశానన్నావు. పైనున్న 33లో 3 కోట్లైనా నువ్వు అభివృద్ధి చేశావంటే నేను చర్చకి సిద్ధం. నువ్వు వస్తానన్నా సరే, నేను ఇదే కాదు ఎన్నోసార్లు గత 3 ఏళ్ల నుంచి నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు చర్చకి సిద్ధమా? అదే రిటైనింగ్ వాల్ కట్టానని నువ్వు చెప్తున్నావు కదా, ఆ యొక్క రిటైనింగ్ వాల్ దగ్గరికి వచ్చి నువ్వు నుంచున్నా గాంధీ కాలనీలో ఆంజనేయ స్వామి గుడి ఉంది, నువ్వు వచ్చినా సరే, నువ్వు వచ్చి నేనైనా వస్తా, ఎప్పుడైనా ఏ టైం నువ్వు చెప్పినా సరే నువ్వు వచ్చి నుంచుంటే నువ్వు సిద్ధమా? మరి నువ్వు ఎక్కడా లేని విధంగా టీడీపీ ప్రభుత్వంలో మరి 2021లో ఎలక్షన్స్లో 15వ డివిజన్లో టీడీపీ అభ్యర్థిని కూడా నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. ఎందుకని? నువ్వు రిటైనింగ్ వాల్ కట్టి ప్రజానికాన్ని మోసం చేశావు కాబట్టి. ఇక్కడ విజయవాడ నగరంలో ఎక్కడా కూడా జరగనిది 15వ డివిజన్లో జరిగింది. ఎందుకంటే భయం. కనీసం టీడీపీ అభ్యర్థిని కూడా నువ్వు నిలబెట్టలా, పార్టీని చంపేశావు. ఈరోజు నువ్వు అసలు 15వ డివిజన్ ప్రజానికం అయితే టీడీపీ అనే ఒక సింబల్ ఉంది కానీ అది అని కానీ జనానికైతే ఏది కూడా గుర్తులేదు. ఎందుకంటే
కార్పొరేటర్నే నువ్వు నిలబెట్టలేవు, ఎమ్మెల్యేగా నువ్వు వచ్చి ఏం చేస్తావని కూడా నువ్వు నిలబడినా కూడా ప్రజానికం నవ్వే విధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళెవరికి కూడా ఆ యొక్క సింబల్ ఉందని కానీ టీడీపీ ప్రభుత్వంలో నువ్వు ఉన్నావని కూడా ప్రజానికం గుర్తించే స్థాయిలో లేదు. నువ్వు 2021లో టీడీపీ అభ్యర్థిని ఎందుకు నువ్వు కార్పొరేటర్ అభ్యర్థిని నిలబెట్టలేకపోయావు? భయం వేసేగా. ఎందుకంటే నువ్వు అభివృద్ధి చేయలా. 15వ డివిజన్ని నువ్వు దత్తత తీసుకున్నాను అని చెప్పి ప్రజానికాన్ని నమ్మించి మోసం చేసావు కాబట్టి నువ్వు 2021లో కార్పొరేటర్ అభ్యర్థిని కూడా నువ్వు నిలబెట్టలేకపోయావు రామలింగేశ్వర నగర్లో. మరి దానికి నిదర్శనం నువ్వు దాని దగ్గర సమాధానం ఉందా? నేను మాట్లాడతాను. మీరు ఎప్పుడు వచ్చినా ఎక్కడికి వచ్చినా నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. మరి 2000 ఈ రిటైనింగ్ వాళ్ళు నేనే కట్టాను, మేమే ఆజ్యం పోసాము, మరి మా నుంచే ఐడియా వచ్చింది అని అన్నావు. నువ్వు రిటైనింగ్ వాళ్ళు నాసిరకంగా కడితే మరి ఈ 3 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2 రిటైనింగ్ వాళ్ళు స్టేజ్ 1 స్టేజ్ 2గా కృష్ణలంక బస్ స్టాండ్ వరకు కూడా రిటైనింగ్ వాళ్ళు కడితే ఈ రోజుకి 3 ఏళ్లలో చుక్క నీరు రాలా. మరి ప్రజానికాన్ని అడిగి తెలుసుకుంటావో, నువ్వు పేపర్లు చదువుకుంటావో 3 లక్షల క్యూసెక్లు ఒకసారి వచ్చింది, 5 లక్షల క్యూసెక్లు ఒకసారి వచ్చింది. ఈ సంవత్సరం రాలేదు. ప్రజానికం ఇంత కూడా వాళ్ళ ఇళ్ళ నుంచి బయటికి కూడా రాకుండా అంత సేఫ్టీగా మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాళ్ళు కట్టించారు. మీరు పేపర్ చదువుతున్నావో, నువ్వు బయటకు జరానిలో రాలేవు, పేపర్ చదవలేవు, కేవలం రీల్స్ చేసుకుంటూ బతుకుతున్నావు. నువ్వు రేపొద్దున 2024లో పూర్తిగా నీకు ఆ 10 ఏళ్లలో ఏమీ చేయలేదు కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, కార్పొరేటర్లు 21 డివిజన్స్ మంది మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మా యొక్క డివిజన్స్లో ప్రతి కార్పొరేటర్ ఎంతవరకు అభివృద్ధి చేశావో, నువ్వు 10 ఏళ్ళలో ఎమ్మెల్యేగా ఎంత అభివృద్ధి చేశావో మేమందరం కూడా చర్చకి సిద్ధం. నువ్వు సిద్ధమేనా? మరి నేను ఎన్నో విధాలుగా మిమ్మల్ని ఎన్నోసార్లు కూడా అడిగాను, మా డివిజన్ దత్తత తీసుకున్నానని చెప్పావు, మరి ఏం చేసావని కూడా మేము ఎన్నోసార్లు ప్రశ్నిస్తాం. మరి నాసిరకంగా నువ్వు చేయబట్టే కదా నువ్వు కార్పొరేటర్ అభ్యర్థిని కూడా పెట్టలేకపోయావు. 2002లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, ఆయన సాయి పబ్లిక్ స్కూల్ అనే ప్రాంతానికి నెహ్రూ గారు హయాంలో చెల్లారావు గారు మాజీ డిప్యూటీ మేయర్ గారు ఆయన అన్నం తింటూ ఆయన ఫోటో కూడా మేము నిదర్శనం చూపిస్తాం. ఆయన ఆ రోజు వరద ముప్పు ప్రాంతానికి వచ్చి మరి ఆ రోజు పెద్ద ఆయన రాజన్న చెప్పిన మాట ప్రకారంగా భోంచేస్తూ వరద ముప్పు ప్రాంతాలందరినీ కూడా ఏదైతే సాయి పబ్లిక్ స్కూల్లో పెడితే వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఆయన ఇచ్చిన ప్రామిస్ కాంగ్రెస్లో ఉన్నారు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ నేను రిటైనింగ్ వాళ్ళు కడతానంటే మరి ఇక్కడున్న దేవినేని నెహ్రూ గారు, స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు 60 కోట్లు శాంక్షన్ చేసింది పెద్ద ఆయన వల్ల అది చేయగలిగారు. ఇవన్నీ కూడా నువ్వు మర్చిపోతున్నా, ప్రజానికానికి గుర్తుంది. దానికి నిదర్శనం కూడా ఈ ఫోటో కూడా చూడొచ్చు ప్రజానికం. ఇప్పటికీ చాలామంది ఇళ్లల్లో ఈ ఫోటో ఉంటుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ఆ రోజు మాతో వరద ముప్పులో మేమందరం మునిగిపోతే ఏదైతే కృష్ణలంక ప్రాంతాన్ని నెహ్రూ గారు తీసుకొచ్చి సీఎం గారిని అక్కడ ప్రజానికాన్ని అడిగి తెలుసుకుని ఇక్కడ ఒక ముప్పు ప్రాంతం కాబట్టి రిటైనింగ్ వాళ్ళు కడితే మంచిదని ఆయనకు వచ్చిన ఐడియాతో, కాకపోతే కొన్ని అనివార్య కారణం వల్ల ఆయన దివంగత నేత అయ్యారు కాబట్టి తర్వాత వచ్చిన ప్రభుత్వంలో దాన్ని మేము వేసుకున్నామంటే మరి నువ్వు కట్టానంటున్నావుగా, మరి ఎందుకు కట్టావు? ఆ రిటైనింగ్ వాళ్ళు దేనికి యూజ్ లేదు. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది మరి ఎలా ఉన్నావో చూసావు. ప్రజానికాన్ని 2-3 కూర్చోబెట్టి భయపెట్టి 2 మాటలు చెప్పడం తప్ప నువ్వురా గాంధీ కాలనీలో రామలింగేశ్వర నగర్లో ఎంత అభివృద్ధి చేసావో చెప్తాను. మరి ఇంతకు కూడా దత్తత తీసుకున్నానని చెప్తున్నావు కాబట్టి ఇంత కూడా అభివృద్ధి చేయలేదు కాబట్టి నీకు భయం. మా యొక్క డివిజన్లో నువ్వు రావటానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పుకుంటానికి కూడా సిగ్గుచేటు. ఎందుకంటే నీ ఒక పార్టీ సింబల్ని నువ్వు ఎప్పుడో చంపేసుకున్నావు. మాకెవరికి భయం లేదు, ప్రజానికానికి అయితే గుర్తే లేవు. మరి ఇవన్నీ కూడా ప్రజానికం గుర్తుపెట్టుకున్నారు. మరి నేను ఒకటే అడుగుతున్నా, మీరు చర్చకి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, దేవినేని అవినాష్ గారు వచ్చినాక కృష్ణలంక ప్రాంతం ఎంత అభివృద్ధి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాళ్ళు కట్టినాక ప్రజానికం ఎంత సంతోషంగా ఉన్నారో ప్రజానికమే రేపు 2024లో తూర్పులో తీర్పు ఇచ్చే విధంగా వైఎస్ఆర్ జెండా ఎగరేసే విధంగా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ చూస్తున్నావు కాబట్టి నువ్వు ఈ నా 2 నెలలు బయటకు వచ్చేసి ప్రజానికం తీర్పు చూసి భయపడి నువ్వు ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలు చేస్తానికి ప్రజానికం అయితే నమ్మే ఉద్దేశంలో లేరు. తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. ప్రజానికం దానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎప్పుడు చర్చకు వచ్చినా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని గద్దె రామ్మోహన్ రావు ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా. నువ్వు రిటైనింగ్ వాళ్ళు కట్టానన్న 2014 నుంచి 19 దాకా 2020లో ఎందుకు వచ్చింది వరద? ఆ ఒక్క ప్రశ్నకి నువ్వు నా సమాధానం చెప్తే
నేను ఎక్కడైనా సిద్ధమే. నేను ఒక డిప్యూటీ మేయర్గా కాదు, కార్పొరేటర్గా కాదు, మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడికి వచ్చి మాట్లాడాలన్నా మేము వచ్చి మాట్లాడదాకైనా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్తూ ఇంకొకసారి కూడా కాదు, ప్రజానికం అయితే దానికి తీర్పు ఇచ్చే విధంగా అవినాష్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటూ ఆయన్ని తీర్పు ఇచ్చే విధంగా ఆయనకు ఎక్కువగా పొగుడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినా ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, ప్రజానికానికేమో వెళ్ళలేకపోతున్నాం, ఇన్నాళ్ళ నుంచి బయటికి రాలేదు. కరోనా టైంలో ఏమయ్యా, మరి వరదలు వచ్చినప్పుడు ఏమయ్యా, ఈరోజు వచ్చి నువ్వు రీల్స్ చేసుకుంటే ప్రజానికం నమ్మే ఉద్దేశంలో ఉన్నావా? ఇక నుంచి నువ్వు 2024 ఎలక్షన్లో నువ్వు ఎట్లాగో ఇంటికి వెళ్ళిపోతావు కాబట్టి, రీల్స్ చేసుకునే ఆలోచన ఉంది కాబట్టి రీల్ స్టార్కి ప్రజానికం గుర్తుపెట్టుకునే విధంగా అందరూ కూడా నువ్వు రీల్స్ చేసుకుంటూనే బతికే, తప్పకుండా నువ్వు దానికే పరిమితం అవుతావని చెప్తూ నేను ప్రజానికాన్ని ఒకటే కోరుతున్నా. ఇలాంటి అసత్య ప్రసారాలు అయితే ప్రజానికం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే విధంగా అయితే లేరు. వాళ్ళే బుద్ధి చెప్తారు. నువ్వు తప్పకుండా ఎవరైతే అభివృద్ధి చేశారో ప్రజానికం చూస్తూనే ఉన్నారు. అభివృద్ధి చేసే వాళ్ళకి, జనానికి మంచి జరిగిన వాళ్ళకి ప్రజానికం ఎప్పుడు కూడా తీర్పు ఇచ్చే విధంగా ఉన్నారని చెప్తూ సెలవు తీసుకుంటాం.